హాయ్ అండి. చుడీ ప్యాంటు కట్ చేసుకున్నది కుట్టడం చూపిస్తున్నానండి. చూడండి, ముందుగా బొందు తీసి బొందుకి మొక్క కట్ చేసుకొని బొందు అయితే కుట్టేసాను. బొందు కుట్టేసి పైన బ్యాండ్కి ప్యాంట్కి పైన బ్యాండ్ వేస్తాం కదండి, అది తీసుకున్నానండి. 12 వరకు తీసుకున్నానండి. 24 తీసుకున్నానండి లూజు. తీసుకొని పొడవైతే 10 తీసుకున్నానండి. లూజ్ అయితే 24 దాకా తీసుకున్నానండి. 25 దాకా ఖర్చులు అవన్నీ చూసుకొని బ్యాండ్ పైన కుట్టేస్తున్నానండి. ఒకటైతే మొక్క అతుకొచ్చిందండి, ఒకటైతే లైన్గానే ఉంది. కుట్టేస్తున్నానండి రెండు కలిపి. ఇవైతే బొందులకి ఎక్కించుకోవడానికి కొంచెం ఓపెన్ పెట్టి ఇటు అటు కుట్టుకోవాలి కదండి, అది కుట్టేసి మళ్ళీ రెండు ముక్కలు జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ చేసేసుకొని ఒకసారి లూజులు ఎంత ఉన్నాయి ఏంటని చూసుకున్నానండి. బాగా ఎక్కువగా లూజ్ అనిపించింది, అందుకే కట్ చేసేసి మళ్ళీ కరెక్ట్గా కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే బొందేసేస్తున్నానండి. బొందేసి బ్యాండ్ కుట్టేస్తున్నాను. పైన బ్యాండ్ కుట్టేసి ప్యాంటు తిరిగి తిప్పుకోవాలండి. ముందైతే కుట్టేస్తానండి. ముందు కుట్టేసి మళ్ళీ సమానంగా చూసుకొని అవి కట్ చేసి మధ్యలో ఒక కుట్టేసుకోవాలండి. ప్యాంట్కి బొందు ఇటు అటు జరిగిపోకుండా కట్టుకున్నప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఉండటానికి ఒక కుట్టేసుకోవాలి. ఇదైతే కింద పార్ట్ అండి. కింద పార్ట్లో కిస్తా దగ్గర ముక్కలు చాలవు కదండి చుడీ ప్యాంట్కి, అవి ముక్కలు కట్టుకోవాలండి. ముక్కలు అయితే ముందుగానే కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకున్నాను. కొలతలు పెట్టి అవి జాయింట్ చేస్తున్నాను. 4 ముక్కలు 4 అతుకులు వచ్చాయండి. 4 ముక్కలు కడుతున్నాను. ఇప్పుడైతే పైన 2 ముక్కలు కట్టేస్తాను. ఇంకొక 2 ముక్కలు కట్టాలి. ఇటు పక్క ఒక పక్క అయితే కట్టేశాను. ఇదైతే కిస్తాండి. ఇదిగోండి, ఇంకో పక్క కూడా కట్టేస్తున్నాను. తిరగలా తిన్నను చూసుకోవాలి. మళ్ళీ తేడా వస్తే మళ్ళీ తీసుకోవటాలు అవుతాయి, చూసుకోవాలి ఒకసారి ముందుగానే కుట్టేటప్పుడే. మళ్ళీ పై కుట్టు కూడా వేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది. పై కుట్టు కూడా వేసుకుంటే డబల్ కుట్టేసుకోవాలి. డబల్ కుట్టేసేసుకున్నాక గీరుకోవాలి. గీరుకున్నాక మరి పైన అయితే అయిపోయింది. కింద కాళ్ళు కాడ దౌరు కుట్టుకోవాలి. దౌరు కుట్టేసుకుంటే చాలండి, పెద్దగా ఏం అక్కర్లేదు. దౌరు కుట్టుకుంటే మందం అక్కర్లేదు, ముక్క కూడా ఎక్కర్లేదు. కుట్టేసుకొని తిరగలు తీసేసుకొని ఒక దాని మీద ఒకటి పరిచేసుకొని 2 ముక్కల్ని ఇవి కిస్తాలు కుట్టేసుకోవాలండి. ముందు కిస్తా పాయింట్ షేప్ తీసుకున్నాం కదండి, అది కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఒకసారి కొలుచుకోవాలి. 9 ఉన్నా 8 ఉన్నా చాలు, సరిపోతుంది. కుట్టేసుకున్నాక మళ్ళీ ప్యాంట్ని తిరగలు తీసి మళ్ళీ చూసుకొని మడతలు వేసేసుకొని కొలతేసుకొని ఒక 5.5 పెట్టుకున్నాను. చుడీ ప్యాంట్ కదండి, సాగిపోద్ది కదా, అందుకని అలా పెట్టుకొని ఓ లైన్ కుట్టు అయితే ఒకటి వేసేసుకున్నాను. ఒకటి వేసుకున్నాక మళ్ళీ కొలుచుకుంటాను. ఒకసారి చూసుకుంటాను సరిపోతుందా లేదా, ఫ్రీగా ఉంటుందా లేదా అని చూసుకొని మళ్ళీ డబల్ కుట్టేస్తాను. డబల్ కుట్టు కూడా వేసేసాను. ఖర్చులు అవి ఉంటే కట్ చేసుకున్నాను. ఇప్పుడు పైన బ్యాండ్ కుట్టుకున్నాం కదండి, దానికి ఈ చుడీ ప్యాంటు అతుక్కోవాలండి. నడుం కాడ కాట్లు పెడతాం కదండి, ఈ కాట్లకి సరిపోని చూసుకొని సమానంగా కుట్టేసుకోవాలి. ఎదరపాటు వెనకపాటులో కూడా కుచ్చులు పెట్టుకోవాలి, లూజుగా ఉండటానికి. చుడీ ప్యాంటు త్వరగా చిరిగిపోదండి. కొంచెం కుచ్చులు పెట్టుకొని లూజ్గా కుట్టుకుంటే కిస్తా కూడా ఫ్రీగా ఉంటుంది. అందుకే కుచ్చులు పెట్టుకోవాలండి. వెనకపాటు ఎదరపాటులో కూడా లైట్గా పెట్టుకోవాలి, ఎక్కువ లూజ్ ఉన్నా బాగోదు. కుట్టేసుకున్నాక తిరిగి తిప్పేసి దాని మీద దౌరు ఇంకో కుట్టేసేసుకోవాలి. వేసేసుకొని దారాలు కట్ చేసుకొని తిరగలు తీసేసుకోవాలి. తిరగలు అయితే తీసేస్తున్నానండి. తిరగలు తీసేసుకొని ఒకసారి చూసుకోవాలి సమానంగా ఉన్నాయో లేదో. ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ప్యాంట్ అయితే చూసుకోండి. ఇగోండి ఎలా వచ్చింది చుడీ ప్యాంట్ అండి, ఎలాగైతే వచ్చింది. కిస్తా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటున్నానండి. 15 వస్తే చాలండి, కిస్తా ఎవరికైనా సరిపోతుంది ప్యాంట్. ఇదిగోండి, చుడీ ప్యాంట్ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.